నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం, ప్రతిపక్షాలకు అందని ఆహ్వానం. మోదీ సర్కార్లో మిత్రపక్షాలకు బెర్తులు ఖరారు, టీడీపీకి 2, జేడీయూకి 2 దక్కే ఛాన్స్. సచివాలయంలో ఏపీసీఎస్ ఆర్థిక శాఖపై సమావేశం, ఏపీ ఆర్థిక స్థితిగతులపై సమావేశంలో చర్చ. టీడీపీ అధికార మదంతో రెచ్చిపోతోంది, ఏపీలో హింసా రాజ్యం రచిస్తున్నారన్న పేర్ని నాని. రామోజీరావుకు ప్రముఖుల నివాళి, ఫిల్మ్ సిటీలో అంత్యక్రియలకు ఏర్పాట్లు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తీర్మానించిన సిడబ్ల్యూసీ. కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీఏ ప్రభుత్వం మంత్రివర్గంలో టీడీపీకి 2 కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నాయి. కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ల పేర్లు ఖరారయ్యాయి. రామ్మోహన్ నాయుడుకి కేంద్ర కేబినెట్ హోదా, పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఖరారైనట్లు తెలుస్తోంది. కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీఏ ప్రభుత్వ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ తన స్థానాన్ని డబుల్ చేసుకోగా ఏపీలోనూ కూటమి ద్వారా మంచి ఫలితాన్ని రాబట్టగలిగింది. ఎన్డీఏ భాగస్వామి పక్షాల అధినేతలతో విడివిడిగా శుక్రవారం జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు ఛాన్స్ లభించింది. అయితే వీరికి కేంద్రంలో ఏ శాఖ దక్కనుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మంత్రిత్వ శాఖలు తీసుకుంటామని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పట్టణాభివృద్ధి, జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖలను టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీసీఎస్గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ సచివాలయంలో ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సత్యనారాయణ, ఇతర అధికారులు హాజరయ్యారు. ఏపీ ఆర్థిక స్థితిగతులపై కీలకంగా చర్చ సాగింది. ఏపీ ఆర్థిక పరిస్థితిపై వెంటనే నివేదిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు నీరబ్ కుమార్. సహచర అధికారులు, సిబ్బందితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా తన పని ఉంటుందని, మంచి చేసేలా కృషి చేస్తానన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింతగా సమర్థవంతంగా అమలుకు కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. ప్రకటనలకు అనుగుణంగానే ఇప్పుడు ఆర్థిక శాఖపై ఫోకస్ పెట్టారు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. వైసీపీ మద్దతుదారుల నిరుపేద కుటుంబాలను టీడీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలోకి దూరి వస్తువులన్నీ ధ్వంసం చేసి వారిపై దాడులకు తెగబడుతున్నారన్నారు. మహిళలపై అసభ్యంగా, దారుణంగా ప్రవర్తిస్తున్నారన్నారు.
బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. వాటిలో విశ్వబ్రాహ్మణ కాలనీలో అలుగోజు రాజశేఖర్ ఇంటికి వెళ్ళారు. అలుగోజు రాజశేఖర్ విశ్వబ్రాహ్మణుడు ఇంట్లోకి వెళ్ళి తలుపు బదలు కొట్టి తాళం బదలు కొట్టి ఏడి ఆవిడ పక్కింట్లో కూర్చుంది భయం వేసి భార్య ఏడి నీ మొగుడు లేడా మర్డర్ చేసేస్తామని చెప్పని ఆ పాలకేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు. ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు. బెదిరిస్తారు. కంప్లైంట్ ఇచ్చిన కేసు తీసుకోరు, చర్య తీసుకోరు. ఆడ కూతురిని ఇల్లంతా ధ్వంసం చేసి మొగుడు పిల్లలను కొట్టి భయంకరంగా దుర్భాషలో ఉన్నోడిని వీడికి గాయాలు ఉన్నాయి పోలీస్ హాస్పిటల్లో చేర్చుకోండి అని చెప్పని పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి పంపిస్తారు. ఆడికి వీళ్ళు కేసుకి హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా, పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా, ఆయన్ని పంపించారు ధ్వంసం చేసిన పాల కేంద్రం. టీడీపీ జనసేన నేతలు అధికార మదంతో రెచ్చిపోతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. డీజీపీ పోలీసులు ఉద్యోగం చేయకుండా చంద్రబాబు వాళ్ళ చేతులు కట్టేశారన్నారు. బీహార్, యూపీ మాదిరి ఏపీలో హింసారాజ్యం రచిస్తున్నారన్నారు. చంద్రబాబు ఆయన కుమారుడే ఈ హింసారాజ్యంగా తయారు చేస్తున్నారన్నారు పేర్ని నాని. పార్టీ జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే, మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి, ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నాడు. ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రౌడీ మోకలు. తుడా చైర్మన్ టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యత్వానికి వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో కరోనా కష్టకాలంలో కష్టపడి ప్రజలకు సేవలు అందించారన్నారు. ప్రజా తీర్పును శిరసావహిస్తామని చెప్పారు. 5 ఏళ్లలో చంద్రగిరి నియోజకవర్గంలో 980 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేశామన్నారు. 1,00,000 మంది తనను నమ్మి ఓటు వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన పులివర్తి నానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం పులివర్తి పనిచేయాలన్నారు. నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు. తమ కార్యకర్తలపై దాడి జరుగుతూ ఉండడం బాధాకరమన్నారు మోహిత్ రెడ్డి. అది చిన్న వయసులో నాకు తుడా చైర్మన్గా కూడా అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులతో భగవంతుడి దగ్గర సేవ చేసుకునేలాగా ఎక్సెఫిషియో బోర్డు మెంబర్గా కూడా నాకు అవకాశం కల్పించడం జరిగింది. గవర్నమెంట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మంచి రోజు అని చెప్పి 2 రోజులు డిలే చేశాం రిజిగ్నేషన్కి. ఎందుకంటే భగవంతుడు ఆశీస్సులు ఆ రోజు మాకు ఉండి టీడీ బోర్డు మెంబర్గా వచ్చింది కాబట్టి శనివారం మంచి రోజు అని చెప్పి ఈరోజు డిలే చేసి రిజిగ్నేషన్ కూడా పంపించడం జరుగుతూ ఉంది. తప్పకుండా నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులు నిజంగా మా మీద ఉండి ఇంత వయసులో నాకు టీడీ బోర్డు మెంబర్ ఇచ్చిన దానికి నిజంగానే ఎప్పుడు జీవితకాలం రుణపడి ఉంటాం కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జగనన్న. తెలంగాణ ప్రాంత పద్మశాలి రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి చేనేత సహకార సంఘాల నాయకులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. చేనేత సహకార సంఘాల్లోని వస్త్ర నిలువలను ఖరీదు చేయాలని, ఇప్పటివరకు ఉన్న బకాయిలను త్వరగా చెల్లించాలని చేనేత సంఘాల నాయకులు మంత్రిని కోరారు. గత ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికులకు దీర్ఘకాలిక లబ్ధి చేకూర్చే పథకాల కోసం చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. చేనేత కార్మికులకు 365 రోజులు చేతి నిండా పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్లోని హిల్ కాలనీలో బుద్ధవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. టూరిజం ప్రమోషన్లో భాగంగా నాగార్జున సాగర్లోని బుద్ధవనంను సందర్శించారన్నారు.
బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జున సాగర్లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారని ఆయన తెలిపారు. ఆచార్య నాగార్జునుడు తిరిగి ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయంగా బౌద్ధ క్షేత్రంగా మరింత అభివృద్ధి చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బుద్ధవనాన్ని పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. బౌద్ధ టూరిజం సర్క్యూట్లో తెలంగాణలోని బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం విజయ్ విహార్లో బుద్ధవనం అభివృద్ధి పనుల పురోగతి, మెరుగైన వసతుల కల్పనపై బుద్ధవనం పర్యాటక శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వజ్రయానంలో మంత్ర పూజలు వచ్చినాయి 3 స్టేజెస్ సార్. అయితే ఈ థేరవాదం ఏం చేసింది, బుద్ధుడిని కేవలం సింబాలికల్గా ఆయన్ని ఆరాధిస్తారు. దీన్ని ఇంకా పెద్ద స్థాయి తీసుకెళ్తే మీ స్థాయి కూడా పెరుగుతుంది. పరిస్థితి ఒకటి దాన్ని మీ రెండింటిని సమాజం గడిచిన ప్రభుత్వం ఉండేవి అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తాను. అవన్నీ కూడా పూర్తి చేస్తూ దీన్ని డెఫినెట్గా వచ్చేటువంటి అనతి కాలంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తాం. అన్నీ ఇక్కడ నేను ముందే చెప్పిన సెక్యూరిటీ, వాటర్లు, టాయిలెట్స్, హోటల్స్, టూరిజం, ఇవన్నీ బోటింగ్ రకరకాలు ఉన్నాయి. వీటన్నిటిపై దృష్టి పెట్టి పెద్ద ఎత్తున చేసి ఏర్పాటు చేస్తాం. ఇందులో అవసరమైతే ప్రైవేటు వాళ్ళు కూడా, ఇప్పుడు ఒక భూటాన్ వాళ్ళు మీరు మాకు ల్యాండ్ ఇవ్వండి మేమే మొత్తం ఏర్పాటు చేస్తాం అంటే, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్ వచ్చేటువంటి వాళ్ళకు అవసరం వారం రోజులు ఇక్కడే ఉంటారు. వాళ్ళకు ఉండాలంటే వాళ్ళకి స్టార్ హోటల్స్ కావాలి, ఆ స్థాయిలో ఉండాలి, ఆ ఏర్పాట్లు లేవు. సో అవన్నీ కూడా టోటల్గా చర్చించి, అధికారులతో చర్చించి, సంస్థలతో చర్చించి ఏం చేయాలని అధికారులు చేస్తాం. గడిచిన ప్రభుత్వం 40,000 కోట్ల డ్యూస్ ఉండేవి. మంత్రి పొన్నం ప్రభాకర్ లారీ యాజమానుల నుండి రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. వే బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న బూడిద లారీలను పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. రోజుకు 200 బూడిద లారీలు రామగుండం ఎన్టీపీసీ నుంచి హుజూరాబాద్ నుంచి ఖమ్మంకు తరలిస్తున్న బూడిద లారీలను ఆయన అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుందన్నారు. మంత్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని, ఇప్పటి వరకు 100 కోట్ల స్కామ్ చేశారని ఆయన ఆరోపించారు. వెంటనే మంత్రి పొన్నంను బర్తరఫ్ చేయాలని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. No, this goes via Huzurabad. Okay, this goes via Alagnur to Huzurabad to Khammam from a highway. And I have already told the DTC yesterday, and I have told him and he left the vehicles on pressure of Mr. Minister, because Minister is involved in this scam. He is taking 40,000 rupees per lorry. They are all there is one called తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒకటే విషయం అర్థం చేసుకోవాలి. ఈ లారీలు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి. ఇవి వే బిల్లు లేకుండా ఒక లారీ పోవచ్చా? వితౌట్ వే బిల్స్ లారీ పోతున్నాయి అంటేనే మీరు అర్థం చేసుకోండి అది ఎన్ని టన్నులు ఉన్నాయంటే 75-80 టన్నులు ఉన్నాయా, 100 టన్నులు ఉన్నాయా మాకు తెలియదు. ఎందుకంటే వే బ్రిడ్జ్ చూపిస్తలేదు. ఇది 101% ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు అందరూ అధికారులు సహకరిస్తూ ఇవన్నీ తీసుకుపోతున్నారు. కాబట్టి ఇది 100 కోట్ల రూపాయల స్కాము. డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి 50 లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒకటే విషయం అర్థం చేసుకోవాలి. ఈ లారీలు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా మంత్రులు శ్రీధర్ బాబు, వెంకటరెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు అట్లాంటాలోని డెల్టా ఎయిర్లైన్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అండ్ సిటీఓ నారాయణ్ను కృష్ణకుమార్తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలున్నాయని వివరించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తుందని మంత్రులు కంపెనీ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్ నుంచి అట్లాంటాకు నేరుగా విమానం నడపాలని కోరారు. మంత్రుల అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన డెల్టా ఎయిర్లైన్స్ యాజమాన్యం హైదరాబాద్కు నేరుగా విమానాలు నడిపేందుకు తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజీని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ కమిటీ సందర్శించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై విచారణలో భాగంగా
సుందేళ్ల బ్యారేజీని ఆయన సందర్శించారు. మొదటగా స్థానిక ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బ్యారేజ్ పైన పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం దిగువనకు వెళ్లి ఇంజనీరింగ్ అధికారులతో మరమ్మతులు చేపడుతున్న నవయుగ కంపెనీ ప్రతినిధులతో బ్యారేజ్ సమస్యలపై పలు సూచనలు చేశారు. బ్యారేజీలో చేపట్టిన మరమ్మతుల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్లో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. 5 ఏళ్లలో తెలంగాణ నుంచి ఏ విద్యార్థిని నీట్లో టాప్ 5 ర్యాంకింగ్లో లేరని, దీనికి నీట్ ఎగ్జామ్లో జరుగుతున్న అక్రమాలే కారణమని తాము నమ్ముతున్నామన్నారు. గ్రేస్ మార్కుల కేటాయింపు కోసం అనుసరించిన విధానాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఒక ప్రామాణిక పద్ధతిలో ప్రతి విద్యార్థికి మేలు చేసేలా ఈ విధానం ఉండాలని బీఆర్ఎస్ కోరుతుందన్నారు. నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలు, అక్రమాలను బయటపెట్టి అన్యాయం జరిగిన విద్యార్థులకు, వారి కుటుంబాలకు న్యాయం చేసి అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. అక్షర యోధుడు అస్తమించాడు. ఓటమి ఎరుగని విజేతగా ఎందరికో స్ఫూర్తిదాయక సక్సెస్ మంత్రంగా నిలిచిన రామోజీరావు ఇక లేరు. గెలుపే లక్ష్యంగా సాగిన ఆయన జీవిత ప్రయాణం అందరికీ ఆదర్శం. రామోజీరావు మరణ వార్తతో పాత్రికేయ, రాజకీయ, సినీ రంగం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అక్షర యోధుడు, మీడియా మొఘల్, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. పవర్ఫుల్ బిజినెస్ టైకూన్గా, జర్నలిస్టుగా, సినీ నిర్మాతగా, మీడియా ఎంటర్ప్రెన్యూర్గా పేరు ప్రఖ్యాతలు పొందిన ఆయన మరణ వార్త విని యావత్ పాత్రికేయ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అటు సినీ పరిశ్రమలోనూ విషాదం నెలకొంది. రామోజీరావు తుది శ్వాస విడవడంతో ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్ సిటీకి తరలించారు. పాత్రికేయ, సినీ, రాజకీయ ప్రముఖులంతా పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళి, రాఘవేంద్రరావు, కీరవాణి, విక్టరీ వెంకటేష్, మోహన్ బాబు ఫ్యామిలీ, మురళీ మోహన్, నరేష్ ఇలా సినీ ప్రముఖులంతా చేరుకొని ఆయనకు నివాళులర్పించారు. అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం, వాటి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంతా ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురపడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా చూడగలిగాను. ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు. ఇది ఆయనకి, ఆయన కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతికే ఒక పెద్దని కోల్పోయారు, ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయారు, ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరం. రామోజీరావు గారికి 43 years హనుమంతరావు. ఆయన లోటు మా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ స్టూడియో ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఒక్కరిది, ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు. ఆయన ఎక్కడున్నా ఆయనకు మనశ్శాంతి, కుటుంబానికి మనశ్శాంతి, ఆయనకు ఆత్మశాంతి కలగాలని భగవంతుడు కోరుకుంటున్నాను. ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ, పని విధానాలు కానీ, కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు. స్వయం కృషితో ఎన్నో విజయాలు సాధించాడని,
రామోజీరావు పోరాట యోధుడని కొనియాడారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఫిలిం సిటీలో రామోజీరావు భౌతిక కాయాన్ని నివాళులర్పించిన వెంకయ్యనాయుడు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు రామోజీరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతికి కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. నేను ఒక రకంగా చెప్పాలంటే పరిపక్వత చెందారని నేను భావిస్తూ ఉంటాను. వారు పోరాట యోధుడు, మరింత కాలం పోరాడతాడని చెప్పి నేను భావించాను. వారు ఇంత త్వరగా ఆ పోరాటాన్ని ముగించి అనేక విజయాలు సాధించాడు. ఆయన అనుకున్న వాటిని కూడా సాధించాడు ఈ మధ్యకాలం విజయంతో పాటు. కానీ భగవంతుడు నిర్ణయాన్ని మనం ఎవరూ కూడా కాదన్నదేమో. భగవంతుడి పిలుపును అందుకని పైకి వెళ్ళాడు. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా శ్రీ కిరణ్, శ్రీమతి శైలజ, అలాగే శ్రీమతి విజయేశ్వరి, వారి పిల్లలందరికీ కూడా హృదయపూర్వకమైన సంతాపాన్ని నా తరఫున, మా కుటుంబ సభ్యులందరి తరఫున నేను వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు. రామోజీరావు గారి ఈరోజు ఈ సంస్థలో పనిచేసే సిబ్బందికి, అదే మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు గారు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన మృతిపై సంతాపం తెలిపారు. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారని రామోజీరావు సేవలను కొనియాడారు. ఏపీ మాజీ సీఎం జగన్ కూడా రామోజీరావు మరణం పట్ల ట్విట్టర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలు అందించారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని రాసుకొచ్చారు జగన్. ఆయన మృతి వార్త తెలియజేశారు. చాలా దిగ్భ్రాంతిని కలిగించింది, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. ఆ పాప ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో. పాప ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు, చిరిక డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను. నాకు పర్సనలీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ రామోజీరావు గారు. ఎనీ టైమ్ లైఫ్లో ఇఫ్ యూ వాంట్ అన్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఆయన ట్రూ ఒరిజినల్ నేచర్ ప్రకారమే లైఫ్ లీడ్ చేయగలగాల. అండ్ హీ లెడ్ హిస్ లైఫ్ ఇన్ హిస్ ఒరిజినల్ ట్రూ నేచర్. Anyone who wants to learn about leadership can learn from him. Man who proved that follow your path and success will be there. అలాగే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూడా రామోజీరావు మృతి పట్ల సానుభూతి ప్రకటించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. తెలుగు అభిమానించే ప్రతి ఒక్క సోదరికి ఈరోజు జరిగిన నష్టం సామాన్యమైంది కాదు. ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో, తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు. ఆయన ఈనాడు అనే పత్రిక స్థాపించిన తర్వాత తదనంతరం ఈటీవీ ద్వారా మళ్ళీ ప్రసార మాధ్యమాల్లో, ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా తనదైన ముద్ర, ఒక ప్రొఫెషనలిజంతో, ఒక విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు. ఇక ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రామోజీరావు మీడియాని విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని, మీడియాలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారని మోదీ కొనియాడారు. ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే కాంక్షించారని, పాత్రికేయ సినీ రంగంపై ఆయన చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. రామోజీ ఫిలిం సిటీ లాంటి దాన్ని కూడా నిర్మించి తెలంగాణకి ఒక ఔన్నత్యాన్ని, ఒక గొప్పతనాన్ని కూడా తీసుకొచ్చిన సంగతి కూడా మనం మర్చిపోకూడదు. అటువంటి వారు
ఈరోజు మనందరి నుంచి దూరం అవటం చాలా బాధాకరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మంత్రివర్గ సహచరులు అందరితో మాట్లాడి వారు అత్యవసర కారణాల వల్ల రాజకీయపరమైన అవసరాల వల్ల ఢిల్లీలో ఉండటం మేమంతా మాట్లాడుకొని ఇంతటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి ఈరోజు మనందరి నుంచి దూరం అయినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక గౌరవ పురస్కారంతో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వారి అంత్యక్రియలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయం చేయడం జరిగింది. రామోజీరావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ఆదివారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రామోజీరావు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. రామోజీరావు సేవలను కొనియాడిన ఆయన తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించారని గుర్తు చేశారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. సిడబ్ల్యూసి సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం 7:30 రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము మోదీచే ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ సిద్ధమైంది. పారామిలిటరీ సిబ్బంది, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లతో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారానికి విదేశీ అతిథులు రానున్న నేపథ్యంలో ఢిల్లీలో G20 తరహాలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ సభ్యులతో సహా విదేశీ ప్రముఖులు రానున్నారు. ఈ నేపథ్యంలో హోటళ్ల నుంచి వేదిక వరకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయా మార్గాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణం లోపల వెలుపల 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. మోదీ ప్రమాణ స్వీకారానికి బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్ అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం నగరంలోని లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, క్లారిడ్జెస్, ఒబరాయ్ వంటి హోటళ్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఈ హోటళ్లను భద్రతా సిబ్బంది తమ అదుపులోకి తీసుకున్నారు. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరగనుంది. ద్రౌపది ముర్ము మోదీచే ప్రమాణం చేయించనున్నారు. అయితే ప్రమాణ స్వీకారానికి విపక్ష పార్టీలను ఇప్పటివరకు ఆహ్వానించలేదు. ఈ మేరకు కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ఆరోపించారు. మోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీయులను ఆహ్వానించారు, కానీ విపక్షాలను మాత్రం ఆహ్వానించలేదని తెలిపారు. ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని కేసీ వేణుగోపాల్ కూడా తెలిపారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. ప్రతిపక్ష నేత ఎంపికపై నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకోవాలని రాహుల్ గాంధీని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన కృషిని సిడబ్ల్యూసీ తీర్మానం కొనియాడింది. రాహుల్ భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర ఎంతో చురుగ్గా సాగింది. ఈ 2 యాత్రలకు ప్రజల్లో విశేష ఆదరణ లభించాయి. ఆయన ఆలోచన, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ 2 యాత్రలు మన దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపులు, ఆశలను రేకెత్తించాయి. లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ఓటర్లపై కాంగ్రెస్పై విశ్వాసం కల్పించాయి. పాంచన్యాయ్ 25 హామీ కార్యక్రమం ఎన్నికల ప్రచారంలో అత్యంత శక్తివంతంగా మారిందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలిపింది. ఇండియా కూటమికి భారీ విజయాన్ని కట్టబెట్టిన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జూన్ 11 నుంచి 15 వరకు ధన్యవాద యాత్ర నిర్వహించనుంది. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్రలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
యాత్రలో వివిధ వర్గాల ప్రజలకు రాజ్యాంగ ప్రతిని ఇచ్చి సత్కరించనున్నారు. బీజేపీకి కంచుకోటగా భావించిన ఉత్తరప్రదేశ్ ప్రజలు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. 2 పర్యాయాలు బీజేపీ సొంతంగా మెజారిటీ మార్క్ సీట్లను సాధించేందుకు కారణమైన యూపీ ఓటర్లు ఇప్పుడు అతి తక్కువ సీట్లలో కాషాయ పార్టీని గెలిపించారు. మొత్తం 80 స్థానాల్లో బీజేపీకి 33 సీట్లు రాగా సమాజ్వాదీ పార్టీ 37 సీట్లు, కాంగ్రెస్ 6 సీట్లను గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిపి 6 సీట్లను మాత్రమే గెలుచుకుంటే బీజేపీ ఏకంగా 62 సీట్లతో క్లీన్ స్వీప్ చేసింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.